నమస్కారం. వెల్కమ్ టు మన హిందూపురం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హిందూపురం పట్టణంలో 29 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. బాధితులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తుందని ఎంపీ గోరంట్ల మాధవ్ గారు హామీ. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ, కాంగ్రెస్, జనసేన నిరసన. అధికారులకు వినతి పత్రం సమర్పణ. వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు దాతల సహకారంతో లాక్డౌన్ విధుల్లో ఉన్న ఉద్యోగులకు మరియు అనాథలకు ఆహారాల పంపిణీ. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా అభిమానుల సేవా కార్యక్రమాలు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ సతీష్ కుమార్ పారిశుద్ధ్య కార్మికుల పాదాలను కడగడం మరియు వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం. 21/5/2020 పట్టణంలో మునుపెన్నడూ లేని విధంగా 29 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలు: హస్నాబాద్, అంబేద్కర్ నగర్, ఆజాద్ నగర్, మోడల్ కాలనీ, రహ్మత్పూర్, సత్యనారాయణపేట, కంసలపేట, త్యాగరాజనగర్, బాపూజీ నగర్, అలాగే పట్టణ రూరల్ ప్రాంతంలోని బసవనపల్లి మరియు మోదా ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఎంపీ గోరంట్ల మాధవ్ గారు మాట్లాడుతూ బాధితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వైద్య చికిత్సను అందిస్తుందని, అధైర్యపడవద్దని, ఇక భవిష్యత్తులో సహజీవనం కరోనాతో తప్పదని పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు వస్తున్నాయని ఎవరు భయపడనక్కర్లేదు. దయచేసి ఇది ఒక సింపుల్ రోగము. ఎవరు కూడా భయపడనక్కర్లేదు. జాగ్రత్త తీసుకుని దాంతో సహజీవనం చేయడానికి రెడీ అవ్వాలి. ఎవరు కూడా సావకుండా అన్ని రకాల జాగ్రత్తలు నీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు కూడా భయపడనక్కర్లేదని నేను తెలియజేస్తున్నాను. టీడీపీ, కాంగ్రెస్, జనసేన ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల మోతకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. లైఫ్ వర్డ్ చారిటబుల్ సంస్థ సౌజన్యంతో పట్టణంలోని వివిధ ప్రాంతాలలో స్వచ్ఛంద సేవా సంస్థలు కార్యక్రమాలను చేపట్టారు. న్యాయవాది ఇమ్దాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ సూచన మేరకు పేదలకు నిత్యావసర వస్తువులు అందించారు. వివేకానంద మిలీనియం స్కూల్ రాంప్రసాద్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైన సుమో, సీనా మరియు మిత్ర బృందం గత 20 సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను పట్టణంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు మరియు పట్టణంలో అనాథలకు మరియు పోలీసులకు, ఆశా వర్కర్లకు, విద్యుత్, ఆర్టీసీ ఉద్యోగులకు ఆహారాన్ని అందించారు. వివిధ ప్రాంతాల్లో పేద ప్రజలకు కాయగూరలు, పండ్లు అందించారు. వెజిటబుల్ మర్చెంట్ చాందు ఆధ్వర్యంలో కూడా పేదలకు నిత్యావసర వస్తువులు అందించారు. అలాగే పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ సతీష్ కుమార్ పారిశుద్ధ్య కార్మికులను కాళ్ళను కడిగి వారిని గౌరవించారు. వారికి నిత్యావసర వస్తువులు అందించారు. ఇవి ఈనాటి వార్తలు. రేపు మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తాం.